ఉన్నది ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గంలోని కొత్త కావడిగొళ్ళ నుంచి ఇది గోగులపూడి ప్రాంతం. ఈ ప్రాంతంలోని ఒకే ఒక కుటుంబం ఉంది. ఈ గంగిరెడ్డి, ఈ లక్ష్మమ్మ, రెడ్డప్ప వీళ్ళు నివసిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వీళ్ళకి పునరావాసం ఇస్తుంది. అయితే ఇల్లు కట్టిస్తున్నారు. కానీ వీళ్ళు అనేది ఏంటంటే మాకు జీవనోపాధికి జీవించడానికి పొలాలు ఏమి ఇవ్వట్లేదు, మేము ఎట్ట బతికేది అని వాళ్ళ ఆలోచన. ఎందుకంటే నిర్వాసితులుగా ఇల్లు ఇస్తున్నారు, కానీ వాళ్ళకి తినడానికి బతకడానికి భూమి లేదు. మాకు భూమి పిత్రులు కాబట్టి మాకు భూమి కావాలనుకుంటున్నారు. వీరికి రెడ్డప్పకి ఇంకా ఆధార్ కార్డు లేదు, గంగిరెడ్డికి కూడా ఆధార్ కార్డు లేదు. ఓన్లీ ఒక లక్ష్మమ్మకే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటాకు ఉంది. అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ విధంగా ఉందంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ గోగులపూడి నుంచి తీసుకెళ్ళి పునరావాసం కల్పించారో వాళ్ళకి ఇల్లు మాత్రం ఇచ్చారు, వాళ్ళు బతకడానికి జీవించడానికి ఏమీ ఇవ్వలేదు. వీళ్ళు పట్టుబట్టి ఒకే ఒక కుటుంబం, దాదాపు ఒక 50 కుటుంబాలు ఇక్కడ పునరావాసం కల్పిస్తే ఈ ఒకే ఒక కుటుంబం మేము ఎట్ట బతకాలని ప్రభుత్వ అధికారిని, రాజకీయ నాయకులు ప్రశ్నిస్తుంది. ఎందుకంటే వీళ్ళు బతకటం ఏ విధంగా, ఎందుకంటే మీకు ఇల్లు కట్టి ఇస్తారు కానీ మేము జీవించడానికి, ఉండటానికి, పిల్లలు బతకడానికి ఎట్టా అని వాళ్ళ ఆలోచన. మంచినీళ్ళు కూడా ఈ గుట్టలలోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవాలి. తినడానికి వీళ్ళు ఎదురుకి సంబంధించిన పలహారం ఉంది, దాన్ని తీసుకొచ్చి వాళ్ళు తీసుకుంటారు. అప్పుడప్పుడు జొన్న పంట ఉంది. ఇక్కడ అనేకమైన అడవికి సంబంధించిన ఫలసాయం ఉంటుంది, దాన్ని తినుకుంటూ జీవిస్తూ ఉంటారు. అయినా అధికారులు స్పందించి వీళ్ళకి ఇల్లు పునరావాసం కల్పించి వీళ్ళకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇప్పించి వీళ్ళకి భూమి ఇవ్వాలి. ఎందుకంటే గిరిపుత్రులు వీళ్ళు కొండరెడ్లు కాబట్టి ప్రభుత్వం ఎన్ని మాట చెప్పి ఈ ప్రాంతం నుంచి కింద తీసుకెళ్తున్నారు, కానీ వీళ్ళకి ఉపాధి కల్పించట్లేదు. మాకు ఉపాధి కల్పిస్తే మేము కిందకు వస్తామంటున్నారు. న్యూలైఫ్ తెలుగు టీవీ చివరి వరకు చూసి లైక్ కొట్టి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గుబ్బలమంగమ్మ గుడి వద్దకు వచ్చామండి. గోగులపూడి ఒకే ఒక కొండరెడ్లు ఆదివాస గ్రామం కుటుంబం ఉంది. అక్కడికి మనం వెళ్తున్నాం కాబట్టి, ఈ ప్రాంతం వచ్చాం కాబట్టి అమ్మవారిని కూడా దర్శించుకొని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ న్యూలైఫ్ తెలుగు టీవీని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని వాట్సాప్ లింకు షేర్ చేసి మరిన్ని వారికి వీడియో చూడాలని కోరుచున్నాం. అయితే గుబ్బలమంగమ్మ గుడి గత 40-50 సంవత్సరాల నుంచి ఈ ఆలయం ప్రతిష్టగా పేరుగాంచింది. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలలో అనేక దూర ప్రాంతం నుంచి అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకొని ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. ఇది ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం. ఇది ఆంధ్రలోని బుట్టాయిగూడెం, ధర్మవడి గ్రామ పరిధిలో పంచాయతీలోని ఉంటుంది, ఏలూరు జిల్లా. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సూర్యాపేట నియోజకవర్గంలోని కొత్త కనాయగూడెం పంచాయతీలోని ఉన్న గుబ్బలమంగమ్మ గుడి. అయితే ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాలకు సంబంధించింది. కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఈ గుడిని 2 గ్రామాలు, ఆంధ్ర తెలంగాణ గ్రామాలు కమిటీ వేసుకొని ఈ గుడిని కమిటీ వారు నడిపించారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్ర వాళ్ళ ఆధీనంలో ఉంది. ఇది ఏదైనా సరే అమ్మవారిని 2 ప్రాంతాల వారు ఎటువంటి గొడవలు లేకోకుండా అమ్మవారి ఆశీర్వాదాలు ప్రజలకు అందాలని న్యూలైఫ్ తెలుగు టీవీ కోరుకుంటుంది. గుబ్బలమంగమ్మ అమ్మవారు ఆదివాస వనదేవత, ఆదివాస గిరిజన దేవత. ఈ ప్రాంతంలోని అందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు తీర్చుకొని ఈ ఇరుముళ్ళు కడతారండి. ఇక్కడ అమ్మవారి కోరికలు తీర్చాలని వారు కూడా ఇరుముళ్ళు వేస్తారు. ఇక్కడికి అడవి ప్రాంతం, దట్టమైన ప్రాంతం, ఎత్తైన ప్రాంతం, కొండ ప్రాంతం. వర్షాకాలం జాగ్రత్తగా నిబంధనలు తీసుకుంటూ ఈ ప్రాంతాన్ని మనం అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. వర్షాకాలం ఈ వాగులలో, కొండ కోనల నుంచి వచ్చిన నీరు విపరీతంగా ఎక్కువ వస్తుంది. వర్షాకాలం జాగ్రత్త నిబంధనలు పాటించుకుంటూ మీరు ఈ ప్రాంతంలో అమ్మవారిని దర్శించుకోవాలి. మరొక ముఖ్య విశేషం ఈ ప్రాంతాలకు వచ్చిన పర్యాటకులు ఎవరైనా సరే ప్లాస్టిక్ను, మద్యాన్ని నిషేధించబడాలని. ఎందుకంటే విపరీతంగా
మద్యం సేవిస్తూ ఉంటారు, ప్లాస్టిక్ నివారణ చేయరు. ఎక్కడి తిన్న ప్లేట్లు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. పర్యావరణం కాలుష్యం అయితే మానవుడికి కూడా మనుగడ కష్టమైద్ది. అందుకోసమే ఈ ప్రాంతం వచ్చే పర్యాటకులు ఎవరైనా సరే ప్లాస్టిక్ని ఒక చెత్త డబ్బా లాంటిది ఏర్పాటు చేసి నిర్వాహకులు దాన్ని శుభ్రం చేసి పర్యావరణాన్ని కాపాడాలి. ఈ ప్రాంతం వర్షాకాలం వచ్చినట్లయితే మనకి అనేక జ్వరాలు వస్తూ ఉంటాయి. నిబంధనలు పాటించుకుంటూ ఈ గుడిని దర్శించుకోవాలని కోరుచున్నాం. అయితే మనం ఇప్పుడు చూస్తున్న గోగులపూడి ప్రాంతం 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది, కొండల్లో ఉంటుంది, దూర ప్రాంతం. ఇక్కడ బళ్ళు కొంత దూరం వెళ్తాం, కొంత దూరం వెళ్ళాం. అయితే మేము ఇక్కడ బళ్ళు ఇక్కడ లాక్ చేసి మేము ముందుకు సాగాలనుకుని కాలినడకర మార్గాన 5 కిలోమీటర్లు నడవడానికి సిద్ధపడం. అందుకోసమే కాలి మార్గాన మేము వెళ్తున్నాం. గోకులపొడి ఉన్న ఆదివాస కొండరెడ్లు ఒకే ఒక కుటుంబం ఉంది. ఈ ప్రాంతాన్ని మనం సందర్శించి వారి ఇబ్బందులు వీడియోలో గత 15 రోజులకి మనం వీడియో చేసాం. అయితే అప్పుడు ఆ ఇంట్లో ఆ కుటుంబం ఒకే ఒక లక్ష్మమ్మ తల్లిగారు అమ్మగారు ఉన్నారు. అయితే అక్కడ యజమాని రెడ్డప్ప లేరు, మరియు కుమారుడు గంగిరెడ్డి లేరు. అందుకోసమే వారి మనోవేదన వారి ప్రభుత్వానికి తెలియజేయాలనుకున్న విన్నపం న్యూలైఫ్ తెలుగు టీవీ ద్వారాగా మరి విషయాలు ప్రభుత్వ అధికారులకి, ఐటీడీ అధికారికి, కలెక్టర్ గారికి, రాజకీయ ఎమ్మెల్యే గారికి తెలియజేయాలనుకుంటున్నాం. అందుకోసం మరొకసారి న్యూలైఫ్ తెలుగు టీవీ ఒకే ఒక కుటుంబం కొండరెడ్ల కుటుంబాన్ని మనం వీక్షించాలని చూస్తున్నాం. మనం వెళ్తున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మనం గ్రామం దగ్గరకు వచ్చేసాం. అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో నడుస్తూ ఉంది. ఇది తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఈ అడవి. ఇక్కడ మనం చూస్తున్నది పాత గోగులపూడి అండి. ఇక్కడ గత 12 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. 2012లో ఇక్కడ గ్రామాన్ని కొత్త కన్నాయనుకోవడానికి ప్రభుత్వ అధికారులు అక్కడికి తరలి వెళ్ళేటట్టు చేశారు. వారికి నిర్వాసితులకి ఇల్లు కట్టారు. ఇక్కడ ప్రభుత్వం నుంచి రావాల్సిన వీళ్ళకి కుటుంబాలకి ఎటువైన పథకాలు కానీ
హాస్పిటల్ కానీ విద్య వైద్యం కానీ వీరికి అందట్లేదని అధికారులు వీరికి కొత్త కన్నయ్యగూడెం దగ్గర కొత్త గోకులపూడి అని గ్రామాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ నిర్వాసితులు ఉంటున్నారు. అయితే ఈ గోకులపూడిలో ఉన్న ఈ ఒకే ఒక కుటుంబం ఇక్కడ ఎందుకు నివసిస్తున్నారు ఏంటనేది వారి మాటల్లో ఉందాం. అయితే ఇక్కడ మీరు చూస్తున్నది మామిడి చెట్టు అండి. గతంలో ఇక్కడ మామిడి చెట్టు ఉందంటే ఇక్కడ నిర్వాసితులు ఇక్కడ కుటుంబాలు ఇక్కడ జీవించారని మరి చెప్పుకోవడానికి ఇక్కడ పెంకులు ఉన్నాయి. కొన్ని ఇండ్లు నిర్మించినప్పుడు ఎత్తైన మట్టి పోసుకుంటారు. ఇళ్ళు కట్టుకోవడానికి మట్టి గోడలు ఉన్నాయి. అవన్నీ శిథిలాస్తు అయిపోయినాయి. దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది ఈ గ్రామం వదిలి వెళ్ళారు. పాత గోకులపూడి నివాసం ఉన్న గ్రామం ఇది. దాదాపు 50 కుటుంబాలు ఇక్కడ నివసించారు. 100 సంవత్సరాల నుంచి గిరిజన పుత్రులు, ఇది ఆదివాసీ పుత్రులు, కొండరెడ్లు ఈ ప్రాంతాన్ని నమ్ముకొని ఈ ప్రాంతంలో జీవించేవారు. అయితే మనం ఒకే ఒక కుటుంబం ఉన్న ఆదివాసీ కొండరెడ్లు మనం వారి ఇంటికి వెళ్దాం, నడుచుకుంటూ వెళ్దాం. ఒకసారి చూడండి, మీకు చూపిస్తున్నాం. దట్టమైన అడవి ప్రాంతం ఎక్కువ ఉంటుంది. దోమలు ఎక్కువ ఉండవండి అని పొద్దున్నే మేము బయలుదేరాం కాబట్టి దోమలు విపరీతంగా ఉన్నాయి, బాగా కొడుతున్నాయి. మనం చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాం వీడియో చేయడానికి మార్నింగ్. ఎందుకంటే వాళ్ళని ఉండమన్నాం, పనికి ఎటు వెళ్ళొద్దు, అడవికి వెళ్ళొద్దు అని చెప్పాం. మనం వారి అనుమతి తీసుకొని మళ్ళీ వీడియో చేస్తున్నాం. మనకి ఇప్పుడు కనిపిస్తున్నది ఒకే ఒక కుటుంబం ఉన్న ఆదివాసీ రెడ్డి కుటుంబం అండి, కొండరెడ్లు మనకు కనిపిస్తూ ఉంది. మన గతంలో వెళ్ళిన దారి ఇది. గతంలో చూడపోయిన వీడియో మరొకసారి చూడండి. మళ్ళీ ఈ వీడియోని కూడా చూస్తారని మేము ఆశిస్తున్నాం. మనం వెళ్దాం. వాళ్ళు ఇంటి యజమాని, తల్లి, కొడుకు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. పరిసర పాత గోకులపూడి, ఇక్కడ రెడ్డప్ప, గంగిరెడ్డి, లక్ష్మమ్మ ఒకే ఒక కుటుంబం ఉంటుంది. కుటుంబం జీవన ఉపాధి ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా వాళ్ళు కట్టెలతోని మండి ఆ వెలుతురులోని వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే కొండరెడ్లు ఆదివాసులు ఎవరైనా సరే వారు నమ్మితే ప్రాణం ఇస్తారు. వారి ఆలోచన విధానం చాలా బాగుంటుంది. వాళ్ళు లేకపోతే మనతో మాట్లాడరు. ఎందుకంటే వారు మన మనసు మంచిదై వారిని ఆహ్వానించి వారి ఆలోచనల్ని మన ప్రజల ముందు పెట్టాలని వారితో అనుమతి తీసుకొని వారితో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కోడ్లు ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఫలసహాయాల చెట్లు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నది గడ్డి. వర్షాకాలపు వచ్చింది కాబట్టి వాళ్ళు ఇల్లు కప్పుకోవడానికి గడ్డి కూడా వాళ్ళు వేసుకొని పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇంటి యజమాని పిలుద్దాం. అమ్మ, ఇంట్లో ఎవరో? లక్ష్మమ్మ గారు వస్తున్నారు. అమ్మగారు ఇంటి యజమానురాలు. ఒకసారి మాట్లాడదాం. ఇంటి యజమానురాలు లక్ష్మమ్మ తల్లి, వచ్చేది కొడుకు గంగిరెడ్డి. ఇంటి యజమాని అయిన రెడ్డప్ప ఒకసారి బయటికి రా. వస్తున్నారు రెడ్డప్ప. వీరి ముగ్గురు ఒకే ఒక కుటుంబం అండి, కొండరెడ్లు, ఆదివాసీ వాళ్ళు. సరే వాడు మాట్లాడు. బాబాయ్, నీ పేరు చెప్ప. ఇక్కడ ఏం చేస్తారు మరి, ఎట్లా ఉంటారు ఇక్కడ? మరి కిందకి రారా, గొట్టు కిందకి. ఇక్కడే ఉంటారు. ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు లేదు. మరి ఇప్పుడు తినడానికి ఎట్టా? నీ పేరు ఏం పేరు? గంగిరెడ్డి. మరి ఏం చేసి మరి తల్లిదండ్రులను పూజిస్తారు మీరు? కిందకి వెళ్ళి తీసుకొచ్చి వేస్తారా? ఆధార్ కార్డు ఉందా మీకు? బాబాయ్, మీకు కూడా లేదా? అమ్మ, మీకుందా? ఇప్పుడు ఎట్టమ్మా, అన్నం ఎట్టమ్మా, భోజనం అంటే మేము ఏదో పని చేసి పంపిస్తాం. ఆధార్ కార్డు ఉందమ్మా? ఆధార్ కార్డు ఉన్నాయి. పెన్షన్ వస్తున్నాయి. రేషన్ కార్డు? మరి కిందకి వెళ్ళరా, ప్రభుత్వం మీకు కాలనీలు ఎత్తున్నట్టుంది కదా. అక్కడికి వెళ్ళటానికి మాకు ఇక్కడే బతుకుతాం. అంటే భూమి లేదు, దానివల్ల మేము ఇక్కడే జీవిస్తూ ఇక్కడే ఉంటాం అంటున్నారు, అడవిలోనే.
మరి ప్రభుత్వం వచ్చి భూమి ఇస్తానంటే మీకు ఎందుకు వెళ్తారా? వెళ్ళము. ఆ. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వస్తామమ్మా మీరు ఇక్కడ? ఆయిలే చాలా సంవత్సరాలే. మరి మంచినీళ్ళు అట్టమ్మా? బాగు నీళ్ళు అక్కడికి వెళ్ళాలి, అలా మెట్టకాడికి మెట్టకాడికి పోయి మళ్ళీ మెట్ట తిరిగి రావాలి. మరి ఇల్లు కురుస్తుంది కదా ఎటు ఇల్లు? కర్రలు నరికి వేస్తే అయిపోతుంది. ఏం నేను అటు వెళ్ళి కిందకి వెళ్ళి అటు వరకు పోయి పట్టిన కోడి తినేస్తా. కట్టుకోవాలి చుట్టూ కంచె వాళ్ళు ఏదన్నా కట్టాలి. మరి సంవత్సరాలు కట్టచ్చు. మిరపకాయల కోసం కూడా అక్కడికి పోవాలి, టమాటాల కోసం కూడా అక్కడికి పోవాలి. ఎటు దగ్గర అయితే ఒకరు పోవాలంటే మీకు తెలుసా దారి? రోడ్డే కానీ అప్పుడు ఉన్నప్పుడు ఈ బారకర్ర అన్నప్పుడు తిరిగేవాళ్ళు, ఇప్పుడు అంటే బండ్లు తిరిగి అప్పుడు తిరిగేవాళ్ళు. వీళ్ళే పెద్ద పెద్ద ఈ కర్రలు, అడవి, డొంక. ఎన్ని కిలోమీటర్? ఒక 2 గంటలు పడుతుందా? ఇక్కడ నుంచి మనం ఆ ఊరు పోయి మీ కొత్త గోగులు ఇప్పుడు ఎంత దూరం ఉంటుంది? దగ్గర అయితే పోయిందా దగ్గర ఇక్కడ డొంక డోలు ఎంతే వాళ్ళు ఏమనుకుంటారు కానీ లొకేషన్ మీరు ఒక్కళ్ళే ఉన్నారు, రాత్రి దీపం లేదు, నగిడే వేసుకొని ఉంటారా? నగడ వేసుకొని పడుకుంటారు. పడుకోవడం కూడా కిందనే. ఎందుకు మరి ఒక మంచం చేసుకోవచ్చు, చాలా కర్రలు ఉన్నాయి ఇక్కడ, వడ్డీ కూడా ఏదైనా పెట్టచ్చు. మరి బ్యాంకులో ఒక 4 జరుగుతుంది, 3 జరుగుతుంది. పెద్ద పెద్ద కౌలు ఉన్నప్పుడు మొత్తం మంచి మరి స్థానానికి అక్కడికి వెళ్ళిపోతారు. రాత్రి అస్సలు కనపడవు, కళ్ళు పగులు కొంచెం కాబట్టి, పగులు కొంచెమే కాబట్టి కొంచెమే కనబడతాయి. రైస్ టికెట్ అయ్యి ఉంటుంది బహుశా, పోషకాహారంతో వచ్చినటువంటి రైస్ టికెట్ అయి ఉండొచ్చు. వయసులో ఉన్నవాళ్ళు మనం కూడా అయింది. లేకపోతే ఎలుగుబంటి రావట్లే? ఎలుగుబంటి కూడా లేవా? ఏం లేదు. అరే మీ దగ్గరికి ఏం రావా అసలు ఏం రా. కూరలు వేస్తావా? మరి కూరలు వేస్తారా? బాగుంది మీ దగ్గర కరివేపాకు. వచ్చినా కానీ ఇక్కడ నుంచే మోతారుగా. ఓహో, కూర చారులకి ఇక్కడ నుంచే మోస్తారా? చాలా బాగుంది, స్మెల్ కూడా అద్భుతంగా ఉంది. ఇది మనకి సాగు కూడా పెద్దగా చిన్నగానే ఉంది. ఫారెస్ట్ చాలా ఫారెస్ట్ ఈ కరివేపాకు చెట్లు ఎక్కడ కనపడతా ఉన్నాయి.
రెడీ ఎట్టి చూడండి. చూడండి. అటు చూడు అటు చూడు. ఓకే ఓకే. గంగిరెడ్డి లక్ష్మణ్ మంచి పెంచుతున్నా కదా పక్క. సీతాఫలకాయలు వెళ్ళిపోయిందేంటి? కరెంట్ అంత నీట్గా ఉంచారు, లేకపోతే వీళ్ళకున్న పరిసరాలను శుభ్రపరుచుకున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ గంగిరెడ్డి. వీళ్ళకి చెట్టు ఆదాయం ఒకటే ఉంది, జీట్ చెట్టు ఏముంది రెడ్డి? జీట్ చెట్టు ఏంటండి? ఈ ఉన్నాయి ఎక్కడ వేసినా ఇట్లాంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఆ కొడుకొక్కడు లేకపోతే కూడా కష్టంగానే ఉంది వీళ్ళు ఇంకా జీవనం సాగి. రెడ్డి నువ్వు ఉండేది ఇది? రెడ్డి నువ్వు ఉండే ఇల్లా? నువ్వు దీంట్లో ఉంటావా? అంటే అమ్మ నాన్న అక్కడ ఉంటారు, మీరు ఇక్కడ ఉంటారు దీంట్లో? అది పక్క, అది పక్క. జాతీయ పతాకం ఓట్ల కోసం కాదు, మన జాతిని అంతటినీ మన దేశానికి ఒక గుర్తు ఏదైనా ఉందంటే అది అనమాట. మన దేశం గుర్తు, మన దేశానికి ఒక ఏమంటాం చిహ్నం అని అంటే ఆ జాతీయ జెండా అనమాట. ప్రతి దేశానికి ప్రతి రాజులకి ఒక జెండా ఉంటుంది అనమాట. రాజులకు కూడా రాజ్యాలకు కూడా అట్లా ఒక్కొక్క చేస్తారు. అయినా సరే అక్కడ పెట్టించేసారు. తెలిసిన వాళ్ళకంటేనే అది మాకేం తెలియదు. అది దాని గొప్పతనం తెలియకపోయినా, దాని గురించి తెలియకపోయినా కూడా అది ఈ కొండ కోణంలో ఎగురుతా సంవత్సరానికి. తుమ్మిడంటే బస్తా అది మీ ముగ్గురు సరిపోతుంది, దావా కాసుకుంటాం. బయట ప్రపంచంలో మాకు కాదు, బయట ప్రపంచంలో మాకు టన్నుల కొద్దిగా పడినా కూడా ఇంకా ఆశ సరిపోతుంది మాకు. ఎకరానికి 50 బస్తాలు 60 బస్తాలు అయినా కూడా ఇంకా ఏమైనా ప్రయోగాలు చేసి బస్తాలు మందు వేసి పండించే పరిస్థితులలో వాళ్ళకి బస్తా జొన్నలు కూడా కావు. అంటే తూముడు అనేది నాకు ఆ పదం విన్నారని అంటే ఎట్లా దాన్ని ఎట్లా కొలుస్తారు, ఏంటి, ఎన్ని కేజీలు అయితే మీరు కూడా మీరు అబ్బాయి గంగిరెడ్డి
ఒక్కటే ఉంది, వేరే లేదు. జీడి చెట్లు ఏ ఉన్నాయి రెడ్డి? జీడి చెట్లు ఎన్ని ఉన్నాయి? ఏ ఉన్నాయి ఇక్కడ వేసినావుగా? గంగిరెడ్డి వేసినాయనా? ఇలా కరెంట్ అంతా నీట్గా ఉంచారో లేకపోతే వీళ్ళకున్న పరిసరాలు అంతా శుభ్రంగా ఉంచుకున్నారో చూడొచ్చు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇస్తున్నావు కదా పక్క మీ దగ్గరికి ఏం రావు అసలు. అసలు ఏం రావు. రాత్రిళ్ళు అస్సలు కనపడవు కళ్ళు, పగులు కొంచెం కాపాడతాయా? పగులు కొంచెమే కాపాడతాయి, కొంచెమే కనబడతాయి. రేచీకటి అయి ఉంటుంది బహుశా. పోషకాహార లోపంతో తెచ్చినటువంటి రేచీకటి అయి ఉండొచ్చు బహుశా. ఇంత వయసులో ఉన్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ మనం కూడా అయింది. అదే అమ్ముతారా? మరి మేకలు ఒక 4 చదువుకోవచ్చు కదా, ఎందుకు చదువుకోలేదు? పెద్ద పెద్ద కోళ్ళు ఉన్నప్పుడు మొత్తం అమ్మితే మరి స్థానానికి అక్కడికి వెళ్ళిపోతారా? ప్రాణాలు కట్టే రా అమ్మ, అన్నోళ్ళు వెళ్తున్నారు అటే వెళ్ళండి. మరి వస్తారా ఎప్పుడన్నా చుట్టాలు? మీరు పెళ్ళిళ్ళకి పోతారా? వెళ్తారా? ఓకే, మంచిగా చూస్తారా? అసలు మా బావ వచ్చింది అంటాడా? ఓకే, ఎన్నిసార్లు నవ్వుతూ ఉప్పు కాకు మరి? పొద్దు పోయిందాక నమ్ముతాను. నువ్వు నవ్వలవా? అరే నీకు మంచిదే మరి. రెడ్ అయ్యాకే కొంచెం మరి ఎట్లా ఉన్నట్టుంది. ఆయన ఉన్నాయి బిడ్డ. ఆ పొలాన్ని చేసుకొని పంట అంతా మొత్తం మూసుకొని తగ్గింది. రెడ్డమ్మా, ఇప్పుడు పెళ్లి చేసుకుందా మరి? నిన్ను పెళ్ళి అయిందా మీ ఇద్దరికి? ఎప్పుడు అప్పుడెప్పుడు అయిందా? ఎట్లా డోలు సన్నాయి తాళి కడతారా? కడతారా? ఎట్లా మరి అయ్యగారు వచ్చి మంత్రాలు చదువుతుందా? వాళ్ళు రారా అసలు మన పెళ్ళికి? పాపం వాళ్ళు రారు. ఎవరి పెళ్ళికి రారా మన దాంట్లో? మరి మన ఇంట్లో దేవుడు ఎవరు కనపడట్లేదేంటి? దేవుళ్ళు లేరా మన దగ్గర? దేవుళ్ళు లేరా? ఏ దేవుడికి మొక్కుతావు మరి నీకు? గుబ్బల మంగమ్మ కాడికి. అంతకుముందు మరి ఇక్కడ మీ ఊరు ఉన్నప్పుడు మరి పండగలు చేసుకునేది కదా మీకు? మోసారా? అక్కడికి కిందికి మోసారు? దేవుని కూడా మోసుకొని పోయారా? ఓహో, ఏం పండగ చేస్తాం మనం అసలు? మామిడికాయ పండుగ, పప్పు పండుగ రెండే చేస్తారా మన వాళ్ళు? మరి ఇప్పుడు ఇక్కడ దేవుళ్ళు లేరు, పాతోళ్ళు? మీ దేవుడి పేరేంటి మరి? రామం. ఎట్లా దానికి కాళ్ళు చేతులు కిరీటం అవన్నీ ఉంటాయి? ఏముండవు? ఎట్లా ఉంటుంది దేవుడు? అంతే. రాయికి ఏం చేస్తారు? పసుపు కోడిని వస్తాం అంతే. గదే దేవుడు. ఓహో, మరి బయట రకరకాల దేవుళ్ళు వచ్చినాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి అంటాడు, ఒకడు రాముడు అంటాడు, ఒకటి కృష్ణుడు అంటాడు, ఒకటి యేసు అంటాడు, ఒకడు అల్లా అంటాడు. అన్నీ చెప్తున్నారు. అసలు మీకైతేనే ఏమీ లేదు. దేవుడు అంటే నమ్మకం అంతే. అంతే, గుబ్బల మంగమ్మ దగ్గరికి. మరి పండగలకి కింద పండగలు చేస్తే పిలుస్తారా మిమ్మల్ని? మా గోగులు గుడోళ్ళు ఆటకు పిలుస్తారా? ఆడతారా మీరు? ఏ జోరుందా మన దగ్గర? వాళ్ళకాడ నువ్వు కొడతావు బాగా? కాదు
కాదు రెడ్డి, పాటలు రావా మరి లక్ష్మక్క? పాడతా పాడతారా? నీకు రాదా పాట? నేను పాడతాను నేను నోబెల్ పదం పాడిద్దాను నోముల పదం, ఒక్క నోముల పదం పాడతావా నా కోసం? ఒక్కటే 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 చిన్న పదం పాడవా నా కోసమే, చిన్నది నా కోసం ఒక్కటి. ఏం కాదు అక్క, చిన్నది దేవుడి కాడ పాడబాడే. మీరేం పాడతారో అది పాడు ఒక్కటి, కొంచెం అయినా చాలు, ఒక్క ముక్క అయినా చాలు, పాడు. ఎట్లా పాడతారో చూద్దాం. నేను పాడాలి ఏం అక్క నా కోసం పాడలేవా, తమ్ముడు కోసం? రెడ్డి మరి నువ్వు పాడవా ఇప్పుడు? మరి తర్వాత ఉండవు ఎదురు చిగురు. ఆ తర్వాత ఎదురు చిగురు లేకుంటే అది మీకు తెలుస్తుందో తెలియదు, మాకంటే తెలిసిపోతుంది. పిండి కూర, దుంపలాయి కూర చెట్టు ఇక్కడ లేదు, అక్కడ పచ్చడి చేసుకుంటా. పిండి కూర తర్వాత ఇంకేం కూర వండుతావు? ఇంకా అదే కూర. పప్పు వండరా? మాకు పప్పులే, పప్పు కూడా దొరకదా? మరి కొనుక్కొచ్చుకోవచ్చు కదా. కొరకు ఇంకా పచ్చగూర తింటా. పచ్చకూర దొరుకుతుందా ఇప్పుడు? మరి పుట్టపప్పులు దొరకవా? ఇక్కడ అసలు పూసావండి మరి వెదురు చెట్టు కూడా కార్తలేం పూస్తాయి అంతేనా? అంటే అప్పుడు వండుతారా మరి? దొరికితే అప్పుడు దొరుకుతాయి. మరి ఎప్పుడన్నా కోడిని కోసుకొని తినరా మరి? తినొచ్చు కదా. జొన్న అన్నంలో తింటారా లేకపోతే ఎవరన్నా? మరి అల్లం ఎలా ఆడేస్తారు? అల్లం అల్లం లేదు అట్లా ఉండేది. మరి నూనె పుట్టు నుంచి కొనుక్కొస్తారా? నూనె పుట్టు నుంచే కొనుక్కొస్తారా? మరి నీ బిడ్డ మరి బంగారం చేపించిందా అక్కడ? అదేం చేపించింది పోతారా? చెప్పలేదు, చెప్పలే ఈ పోయొచ్చు అని చెప్పి దారుణం వస్తుంది. మనోళ్ళు కూడా నువ్వు నీకు తెలియదు. తర్వాత ఎప్పుడు తెలిసింది? ఈ తర్వాత తెలిసి వచ్చిపోయావని చెప్పి. ఇప్పుడు మరి పిల్లలు ఉన్నారట నీకు బిడ్డకి? దానికి ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళకు అమ్మ మరి చేత పెట్టలేదట. మరి 10 పెంచుతున్నారు, ఎవరు పెంచుతున్నారు వాళ్ళు తెలియదు. పెద్దవాళ్ళన్నారు అత్త ఉన్నారు. అంటే లక్ష్మ కళ్ళు కాపట్లేదు, డాక్టర్ దగ్గర పోవాక. ఎంతో మంది నాకు చెప్పారు కానీ నేను వెళ్ళాను. చెవులు ఎవరు కుట్టించారు నీకు? ఈ చెవులు ముక్కులు చెవులు ముక్కు మా వాళ్ళే. మీ ఇంటికాడ అమ్మ డబ్బన్నదట మాకు దాటలు ఎక్కడ దొరుకుతారు, ఎవరు ఎక్కడ దొరుకుతారు? నేను పోతే దాటకపోతాను ఏదైనా వస్తుంది. ఇప్పుడు మరి మీరయ్యారా పత్తి చేనులు? మావయ్య మాకు వద్దు. మరి అంటే మీకు జొన్న చేనులకు పిట్టలు వాళ్తాయా? మరి పూరేడు పిట్టలు, కంకి పిట్టలు దొరకవా? దొరకవా? కారుకోళ్ళు కూడా దొరకవా? కార్కోళ్ళు కూడా దొరకవు. కార్కోళ్ళు కానీ అంతేనా? అయితే ఇప్పుడు మరి గోగులపూడి అంటే ఊళ్ళో కలిస్తే పత్తి చేనులకు మందులు కొడతారు, ఆ మందులన్నీ కూడా తిని ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని ఇక్కడ ఉన్నారా? అంతే. మరి రేపు మీ ఇద్దరిని చూసుకోవాలంటే ఆ పిల్లడికి ఎక్కడ సాధ్యమైంది? ఇబ్బంది అయింది కదా. మరి గవర్నమెంట్తో మాట్లాడి, అధికారులతో మాట్లాడి ఏదన్నా మీకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవన్నీ ఇచ్చి ఏమన్నా ఇల్లు ప్లేస్ ఇచ్చే పరిస్థితి, ఇల్లు ఇచ్చే పరిస్థితి ఉంటే అట్లా కిందకు వస్తారుగా.